కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చిన్న ఉపోద్ఘాతం ఇవ్వబోతున్నాను. ఆయన ఎవరో కనిపెట్టి కాస్త ఆయన ఉమ్, గురించి మీకు తెలిసిన వివరాలు చెప్పండి. ఈయన తప్పకుండా. ఒక ప్రస్థానం అన్నమాట. ఉమ్, ఆయన ప్రస్థానం ఎలాంటిదంటే, ఆయన ఎవరినైతే ఉమ్, నెత్తిన పెట్టుకుంటాడో ఆ నెత్తిన బూడిదే. ఉమ్, ఉమ్, కేసీఆర్ మగాడన్నాడు, కేటీఆర్ మగాడన్నాడు, చివరికి ఏమీ లేదు, బండి సున్నా, హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ధీరుడు, హీరుడు, మగధీరుడు, అది ఇది అన్నాడు. ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. లింగు లింగమని 11 వచ్చాయి. అందరినీ బోగోడీ బ్యాచ్ అంటాడు, తపాళ మొహాలు అంటారు. ఈ ఇష్టం వచ్చినట్టు బాడీ ఉమ్. షేపింగ్ కూడా చేస్తూ ఉంటాడు ఈ మన్మధుడు. మన మన మన్మధుడు కాదు, మన మహేష్ బాబు, నవతరం మహేష్ బాబు. ఎవరై ఉంటారండి? ఈ ప్రస్థానం అంతా చెప్పే కదా. ఈ ప్రస్థానం ఎవరి గురించి అయి ఉంటది? ఇంకెవరండి? శ్రీమాన్ కెఎస్ ప్రసాద్ గారు అలియాస్ పకోడి ప్రసాద్. ఏమండి, నా అంచనా తప్ప? కరెక్టే, చెప్పండి మేడం. మీకు ఆయన గురించి, ఆయన చరిత్ర ఏంటి అసలు? కొంచెం చెప్పండి మా శ్రోతలకి. అంటే ఆయన చరిత్ర చెప్పగలిగేంత పెద్దదాన్ని అయితే కాదండి. నేను ప్రజల మనిషిని. ప్రజల తరఫునే మాట్లాడతాను ఖచ్చితంగా. ప్రజల తరఫున, అది అణగారిన ప్రజల తరఫున, స్త్రీల హక్కుల కోసం నేను పోరాడతాను తప్పితే ఇలాంటి ప్రసాద్ గారుల గురించి మాట్లాడే అవసరం గాని అవకాశం గాని నాకు ఇంతవరకు రాలేదు. అయితే అవసరం రాకూడదనే నేను కోరుకుంటాను. ఆ అవకాశం కూడా రావద్దనే అనుకుంటాను నేను. కానీ ఆంధ్ర ప్రజలు ఆ అవకాశాన్ని నాకు అందించారు. ఎందుకు అంటే, ఒక ఎనలిస్ట్ అయినా, ఒక జర్నలిస్ట్ అయినా, ఒక ప్రజల తరఫున నేను ఉన్నాను, ప్రజలకి ప్రతినిధిని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత నిష్పక్షపాత ధోరణిని చూపెట్టాలి. అది మన విధి, మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఏదో మైకులు దొరికినాయి, మమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు కదా, అంటే మాకు ప్రజలు మా మాట వింటారు కదా, కనీసం వినకపోయినా చూస్తారు కదా, ఆలకిస్తారు కదా అనే ఒక ఉద్దేశంతో మనం ఏదంటే అది రోడ్ల పైన ఓపెన్ అయిన డ్రైనేజీలాగా మనం మాట్లాడకూడదండి. మన మీద ఒక మనం నలుగురు ముందు మాట్లాడటానికి వచ్చాము అంటే చాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఈ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మన ఏదో చంపేస్తారనో పొడి చేస్తారనో కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అంటే పంచేంద్రియాలు సమన్వయంతో మాట్లాడగలగటం. నీళ్ళని నీళ్ళలాగా, పాలని పాలలాగా వేరు చేయగలిగిన హంస ధోరణి మనము ఎంతో కొంత పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని సార్లు మనం అంచనాలు వేయలేకపోవచ్చు. అన్ని సార్లు మనం మాట్లాడింది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మనమేమి కాలజ్ఞానులం కాదు. లేదు అంటే మనమేమి జ్యోతిష్కులం కాదు. మనకేం మూడో కన్ను లేదు అన్నీ చూడగలగటానికి. కానీ కొన్ని ప్రామాణికాలు ఉంటాయి సమాజంలో. పాలకులు ఏం చేస్తున్నారు? దానిని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు ప్రజలకు ఏం కావాలి? ప్రజలకి ఏంటి అవసరం ఉంది? ఆ ప్రజలు కూడా అట్టడుగు ప్రజలా? మధ్యతరగతి ప్రజలా? ఉన్నత వర్గాల వాళ్ళా? ఏ వర్గాల వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి మనము ఇచ్చే ప్రాధాన్యత ఏంటి? అనే దాని మీద పాలకుడికి గట్టి పట్టుండాలి. ఒకవేళ పాలకుడికి పట్టు లేకపోతే, ఈ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పార్టీ వాళ్ళు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, లేదు ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, ఇలా మాట్లాడే అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, అంటే ఫోర్త్ ఎస్టేట్ వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అనుక్షణం ఒక భూతద్దం పెట్టి వెతుకుతూ ఉండాలి. అంటే రంధ్రాన్వేషణ చేయమని కాదు నా ఉద్దేశం. అసలు ఏం జరుగుతుంది ఈ పరిపాలనలో? ఏమైనా వీళ్ళు అప్ టు ది మార్క్ వెళ్తున్నారా లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు వీళ్ళ ఈ ఈ ప్రభుత్వం పట్ల? అంటే మేనిఫెస్టో ప్రకారం ఉన్నారా లేదా? ప్రజల సమస్యల పట్ల వీళ్ళ స్పందన ఎలా ఉంది? అసలు ప్రజల ప్రతిస్పందన ఎలా ఉంది? ఈ ఈ వీటన్నిటి సమన్వయమే పరిపాలన అంటాను నేను. అంటే పరిపాలన జరగడానికి ఇందాక మనం మాట్లాడుకున్న వాళ్ళందరూ ఎంత అవసరమో, ప్రతిపక్షం ఎంత అవసరమో, ఫోర్త్ ఎస్టేట్ కూడా అంతే అవసరం.
దురదృష్టవశాత్తు ఏం జరిగింది అంటే, ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత, ఈ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా చాలా సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చేసినాయి. ఈ సామాజిక మాధ్యమాలు పుట్టుకొచ్చినప్పుడు సహజంగా ఏమనుకుంటామంటే, ఒక పేపర్‌లో రానిది ఒక టీవీలో వస్తది. ఒక టీవీలో రానిది ఒక యూట్యూబ్ ఛానెల్‌లో వస్తది అని మనం అనుకున్నాం. నిజంగా సామాజిక మాధ్యమాలు పెరగడం వల్ల ఈ మాదిరి లాభం జరగాలి సమాజంలో. కానీ అరకొర తెలివితేటల వాళ్ళు, ద్వేషపూరితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, మతి భ్రమించిన వాళ్ళు, అలాగే ఆహ్, హ్మ్, ఇలాంటి పరిస్థితుల్ని సొమ్ము చేసుకోవాలనుకునేవాళ్ళు. అంటే ఆర్థిక లాభాలు, హార్దిక లాభాలు, మానసిక లాభాలు, స్వలాభాలు ఇవన్నీ ఈ కీర్తి, కండూతి ఇవన్నీ కూడా వచ్చి చేరిపోయాయండి. ఈ సామాజిక మాధ్యమాలు పెరగడం వల్ల. ఈ దీనిలో ఈ ఎనలిస్ట్‌ల పాత్ర ఎలా ఉంది అంటే ఆహ్, చాలా బాధాకరమైన విషయం. సమాజం ఎట్లా అయితే పేదవాళ్ళు, ధనికులు అనే నిట్ట నిలువుగా చీలిక ఉందో, సంపద ఎట్లా అయితే పేదవారికి చెందవలసిన సంపదను కూడా ధనికులు ఎలా పోగేసుకుంటున్నారో, సంపన్న వర్గాల వాళ్ళు ఎంత సౌకర్యవంతంగా ఉన్నారో, పేదలు ఎంత అల్లాడిపోతున్నారో, అలాగే ఈ అనలిస్టులు కూడా అలాగే ఉన్నారు. ఎవరి దగ్గర మనకి మన మాట చెల్లుబాటు అవుతుంది. మనకి పూర్వాశ్రమంలో మనకున్న తగాదాలు, పూర్వాశ్రమంలో మనం అనుభవించిన అవమానాలు, పూర్వాశ్రమంలో మనం ఏవైతే ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలు తీరకపోవటాలు, ఆశాభంగాలు, నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ కూడా గూడు కట్టుకొని ఇవాళ అసలు ఏమి అసలు వీళ్ళకి ఇలా మాట్లాడితే వీళ్ళ మీద నిబంధనలు గాని, ఇలా మాట్లాడితే వీళ్ళని శిక్షించే సంస్థలు గాని, వ్యవస్థలు గాని లేకపోవటము. ఇవి ఎలా అయిపోయినాయంటే పట్టపగ్గాలు లేని ఆంబోతులు, అచ్చోసిన ఆంబోతుల్లాగా తయారైపోయారు ఒక్కొక్కళ్ళు. ఇంక నేను పేర్లు చెప్పక్కర్లేదు. ఇది ఎవరికి వర్తిస్తే వాళ్ళు వర్తింపజేసుకోండి. ప్రజలు బాగా గమనించారు కాబట్టి కీలేరికి వాత పెట్టారు. ప్రజలకి వీళ్ళంతా ఎవరో, ఎందుకు చేశారో, ఎలా చేశారో ప్రజలకు కూడా తెలుసు. ఇవాళ మూలనున్న ముసలమ్మ కూడా వచ్చి ఆహ్, మాట్లాడగలుగుతుంది అంటే, మూలనున్న ముసలాయన కూడా వచ్చి ఓటేయగలిగాడు అంటే, అలాగే అక్క చెల్లెమ్మలందరూ గూడా వచ్చి ఈ విధంగా ఓట్లేశారు అంటే, దీని వెనక జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఎంత ఉందో, వీళ్ళ పక్షపాత ధోరణి కూడా అంత ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని దుంపనాశనం చేసిన వాళ్ళల్లో వీళ్ళందరూ ఉన్నారు. పార్టీ వాళ్ళున్నారు. ఎనలిస్టులు, ముఖ్యంగా ఎనలిస్టులు. ఈ ఎనలిస్టులు చేసిన పనేంటి అంటే, ప్రజా వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేశారు. వీళ్ళు మాట్లాడారు. అలాంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటుంటే, వీళ్ళు ఏ రోజు మాట్లాడలేదు. ఏ రోజు ఖండించలేదు. వీళ్ళకి ఎట్లా మంచి అనిపించిందో అర్థం కావట్లేదు. ఇంతమంది ప్రజలకి చెడు అనిపించింది. వీళ్ళకి మాత్రమే మంచి ఎలా అయ్యింది? ఈ ఈ టైప్ ఎనలిస్టులందరికీ ఎలా మంచి అయిందో చెప్పండి. ఒకవేళ తెలుగుదేశానికి సపోర్టింగ్‌గా ఎవరైనా ఎనలిస్టులు సత్యదూరానికి వ్యతిరేకంగా అంటే సత్యానికి చాలా దూరం వెళ్ళిపోయి లాజిక్‌కి అందకుండా మాట్లాడినా తప్పే. ఇలా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. నీకేంటి అసలు? నీకు అద్దు ఆపు లేదు. 30 సంవత్సరాలు నీదే అని చెప్పిన స్వరూపానంద్ కావచ్చు. ఆ స్వరూపానంద అన్నదాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి విర్రవీగటం కావచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి విర్రవీగిన దానికి వీళ్ళందరూ వంత పాడటం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ జరిగింది ఏంటి అంటే 0 బండి 0 వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఆన్సర్ ఏంటొచ్చింది అంటే స్టెప్ బై స్టెప్ మ్యాథమెటిక్స్ స్టెప్ బై స్టెప్ వేసుకుంటా వచ్చి ఆదిలోనే హంసపాదులు ఇవన్నీ ఈ ఈ బ్యాచ్ మొత్తం ఈ భగవాణి బ్యాచ్ అంటాడు కదా ఈయన. ఈ భగవాణి బ్యాచ్ అంతా ఆదిలోనే హంసపాద్ చేశారు. ఆయన ఏ ఎనలిస్టుల గురించి కానీ, ఏ పార్టీని గురించి కానీ, ఏ ఛానల్స్ గురించి కానీ ఆయన ఏవైతే మాట్లాడాడో అవన్నీ ఆయనకి రిటర్న్ లో
అంటే బంతిని నేలకేసి కొడితే ఆ బంతి ఎంత వేగంగా వచ్చి మన మొహానికి తగులుతుందో, పైగా ఈయన కొట్టడం కూడా బంతిని ఒంగుని కొట్టాడు. తెలివైన వాడు ఏం చేస్తాడంటే దూరంగా జరిగి బంతిని కొడతాడు. ఈయన తెలివితేటలకి, ఈయన పకోడీ తెలివితేటలకి ఒంగుని బంతిని కొట్టాడు. ఆ బంతి వచ్చి మొహం మీద పడింది. మొహం పచ్చడైంది ఇప్పుడు. అంటే ఇంతలా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నాకంటే ఆయన చాలా తెలివైన వాడు. ఆయనకి చాలా డిగ్రీలు ఉన్నాయి. ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రుల సలహాదారులతోటి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. నాలాంటి దానికి ఏ యాక్సెస్ లేదు. నాకు ప్రజలకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది మాత్రమే మాట్లాడతా. నన్ను ప్రజలు మాత్రం గుర్తుపడతారు నన్ను ప్రజలు. కానీ నేను ఏ నాయకుల దృష్టిలో పడాలనో, లేకపోతే అక్కడి నుంచి ఏ ప్రయోజనాలు ఆశించో నేను ఏ రోజు మాట్లాడను. నాకు ఈ నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంటే ఇది ఎవరిని తాకబోతుంది సునామీలాగా, ఎవరు నష్టపోతారు, ఎవరు కష్టపడతారు, ప్రభుత్వానికి ఏంటి నష్టం, ఖజానాకి ఏంటి నష్టం అనేది మాత్రమే చూస్తా. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం సామాన్యుల మీద నిన్న ఇడ్లీ పిండి దోశల పిండి మీద కూడా 18% GST వేసిందండి. సంపన్నులకేమో కార్పొరేట్ ట్యాక్సులు రద్దు చేస్తాయి. మాట్లాడతా. మజ్జిగ మీద ట్యాక్స్ వేసింది, పాల మీద ట్యాక్స్ వేసింది. పాలు మజ్జిగ కొనేది ఎవరండి? సామాన్యులు. ఇడ్లీ పిండి దోశల పిండి కొనుక్కునేది ఎవరు? సామాన్యులు. సామాన్యుల మీద నువ్వు ట్యాక్స్ వేస్తావు. అంటే 90% ఉన్న సామాన్యుల మీద నువ్వు ట్యాక్స్లు వేస్తావు, సామాన్యుల మీద నువ్వు ట్యాక్స్ వేయవు. మరి ఇలాంటివి నేను మాట్లాడతా. నా మీద పెద్ద దాడి జరిగింది ఒకప్పుడు. అమ్మమ్మ, అవ్వ నువ్వు ఇంట్లో కూర్చో అని. అవ్వ నువ్వు ఇంట్లో కూర్చున్న ఆవిడ ఇవాళ ముసుకేసుకుని బీజేపీ పార్టీ ఓడిపోయిందని ఏడుస్తా కూర్చుంది. నేను ఆ రోజు అదే మాట్లాడుతున్నా, ఈ రోజు అదే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ప్రజల పక్షం కాబట్టి మాట్లాడుతున్నా. ఇవాళ వీళ్ళందరూ ఎవరైతే ప్రభుత్వాలకి అనుకూలంగా అడుగులకు మొడుగులు ఎత్తారో, ఎవరైతే వాళ్ళు రాజు చేసింది కరెక్ట్ అన్నారో, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నారో, వాళ్ళందరూ ఇవాళ కొంతమంది కలుగుల్లోకి ఎలుకల్లాగా వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఈ రోజుకి వచ్చి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ మా అంచనాలు తప్పయ్యాయి అన్నారు. మీకు అంచనాలు లేక తప్పవలేదండి, మీరు అంచనాలు వేయదలుచుకోలేక తప్పైంది. మీరు స్క్రిప్ట్ల ప్రకారం మాట్లాడారు కాబట్టి తాడేపల్లి స్క్రిప్ట్ నుంచి సాక్షి, ఉప్పు బ్యాచ్ వీళ్ళందరూ మీకు అందించిన ఇన్పుట్స్ ను బట్టి మీరు మాట్లాడారు. ఏ రోజైనా మనసు పెట్టారా? మనసు ఉండాలండి. మనిషికి మనసుంటే మార్గం ఉంటది అంటారు. అదే ఒక IAS ఆఫీసర్కి మనసుంటే మార్గం ఉంటది. ఒకసారి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి సంబంధించింది అయినా కాకపోయినా, ఒక IAS ఆఫీసరు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఎంతైనా వేడి రక్తం ఉంటది కదా. ఆయన కారులో వెళ్తూ ఉంటే ప్రతిరోజు ఒక ఊరు దగ్గర ఒక గుంపు వచ్చి కారు ఆపడానికి ప్రయత్నం చేసేవాళ్ళంట. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఆపుతా ఉన్నారు. ఇక ఆయనకే అనిపించిందంట ఏమై ఉంటది అంటే, కొన్ని చోట్ల ఏం జరుగుతుంటదంటే లిఫ్ట్ అడుగుతా ఉంటారు. అందుకని చెప్పి వీళ్ళు ఏదో హడావుడిలో వెళ్తా ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు ఏ నక్సలైట్లో వాళ్ళు కారు ఎక్కితే ఎట్లా అని ఏవో ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. ప్రతిరోజు ఒకే మనుషులు ఒకే టైంకి తను వచ్చే టైం చూసుకొని వస్తున్నారు అని చెప్పి కారు ఆపి అడిగితే వాళ్ళు చెప్పారంట, అయ్యా మా పొలాలన్నీ పలానా ఆయన దగ్గర తాకట్టు పెట్టబడి ఉన్నాయి, మేము డబ్బులు ఇచ్చినా కానీ ఇవ్వలేదని చెప్తున్నారు. ఇది వాస్తవంగా జరిగిందండి. ఇవ్వలేదని చెప్తున్నారు. ఎంత ఇచ్చినా వడ్డీలకి అయిపోయింది, అసలు ఇవ్వలేదని చెప్తున్నారు అని చెప్పి అంటే, ఈయనకి అది యాక్చువల్ గా అది ఆయనకి సంబంధించిన విషయం అయినా కాకపోయినా ఆయన లేదు, నేను మీ గురించి నేను ఆలోచిస్తాను, పట్టించుకుంటాను అని చెప్పి ఆ సదరు మనిషిని పిలిచాడంట. పిలిస్తే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఆధారాలు తీసుకుని రండి అని చెప్పి పిలిచారంట. అప్పట్లో ఈ జిరాక్స్ మిషన్లు ఇవన్నీ లేవు కదా. ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం సంగతి. ఒరిజినల్ పేపర్లు పట్టుకొని వచ్చాడు. వస్తే సరే కూర్చోబెట్టాడు. వాళ్ళేమో నుంచున్నారు, రైతులందరూ నుంచున్నారు, ఈయన కూర్చుని ఉన్నాడు.
ఆ ఈ డబ్బులు ఇచ్చిన అతను కూడా కూర్చొని ఉన్నాడు. చెప్పండి అంటే, చూసుకోండి కావాలంటే ఆధారాలు, నేను ఎప్పుడేమి ఇచ్చాను, మరి దాని మీద నేను రాస్తాను కదా, వాళ్ళు డబ్బులు తిరిగిస్తే వెనక. వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వలేదండి, ఇచ్చామని చెప్తున్నారు. అంటే సరే అవన్నీ నాకు ఇచ్చేయండి, వాళ్ళందరి తరఫున నేను డబ్బులు కడదాం అనుకుంటున్నాను, వాళ్ళు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటాను, ఏం పర్వాలేదు నాకు ఇచ్చేయండి అని చెప్పి తీసుకున్నాడంట. తీసుకొని బంట్రోతు ఉంటారు కదా పక్కన, బంట్రోతుని పిలిచి ఒక్కొక్క పేపర్ అతనికి ఇవ్వటం, అతను చింపి ముక్కలు చేసి డస్ట్బిన్ లో వేయటం, ఒక్కొక్క పేపర్ చింపటం, డస్ట్బిన్ లో వేయటం, ఇలా చేసి వాళ్ళు నీకు అప్పు ఇచ్చేసేసారు వెళ్ళిపోమన్నాడండి సింపుల్ గా. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు తలుచుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే ఒక ఎనలిస్ట్ కి మనసుంటే, మనసుతోటి చూస్తే, బుద్ధితోటి ఆలోచిస్తే నీకు సమస్యలు కనిపిస్తాయి, సమస్యలకు పరిష్కారాలు కనిపిస్తాయి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యకి నాదైన పద్ధతిలో నేను ఏదైనా ఒక పరిష్కారం చెప్పగలనా, దానిలోకి పాలించేవాడి మాట గాని, వాడి డబ్బులు గాని, ఆడి అధికారం గాని ఈ సమస్యకి నీ తాకకూడదు, నీ నీ మనసును తాకకూడదు. అది అప్పుడు మాత్రమే నువ్వు సరైన మాటలు మాట్లాడతావు. లేదు అంటే ఇలాంటి భగవాణి కబుర్లే చెప్తావు. ఏంటేంటి చెప్పావు, ఎంతెంత చెప్పావు, వినేవాళ్ళు ఉన్నారు కదా, ఛానల్స్ ఉన్నాయి కదా అని ఎంతంత ఎంతంత చెప్పావు. ఆ పిల్లోడంట లోకేష్ ఆడుకుంటున్నాడంట. ఇప్పుడు ఏ మాట కామాట అతను 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో రాజకీయాలు చూస్తూనే పెరిగాడు. ఆ మాత్రం కనీస అవగాహన లేదు అంటారా ప్రసాద్ గారు? అంటే నేను లోకేష్ని వెనకేసుకొస్తున్నానని కాదు, ఇవాళ గెలిచాడు కదా అని బ్రహ్మరథం పట్టడం కాదు. మరీ ఒక మనిషిని అంత తీసి పారేయటం, మరీ అంత లేమిగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? మనకి ఏ లోకేష్ లో మీరు చూసిన అవలక్షణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డిలో మీరు చూసిన గొప్ప లక్షణాలు ఏంటో చెప్ప. అవును మరి లోకేష్ చేతగాని వాడే. ఎందుకు చేతగాని వాడు అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తండ్రి ఉంటే తండ్రిని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించలా, సూట్ కేస్ కంపెనీలు పెట్టి వాళ్ళేదో వాళ్ళకి చేతనైన పాలు పెరుగు అమ్ముకున్నారు. మరి ప్రపంచానికి కనిపించే వ్యాపారం చేశారు, బ్యాలెన్స్ షీట్ లో చూపించుకోగలిగిన వ్యాపారం చేశారు, ట్యాక్స్ కట్టి వ్యాపారం చేశారు. అంతేగాని ఆఫీసులు ఎక్కడున్నాయో తెలియకోకుండా, ఉద్యోగులు ఎవరో తెలియకోకుండా, ఏమి బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయో తెలియకోకుండా, అవి ఈ దేశంలో ఉన్నాయో వేరే దేశంలో ఉన్నాయో తెలియకోకుండా, ఆ కంపెనీలు ఏంటో ప్రపంచానికి అర్థం కాకుండా సూట్ కేసుల్లో మాత్రమే ఉన్న కంపెనీలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అమోఘమైన తెలివితేటలు మరి లోకేష్ కు లేవు. ఉండుంటే మరి పెట్టుండేవాడేం. అందుకని కానీ కొడుకు మీద ప్రేమతోటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అతనికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయకుండా ఉండాల్సిందే. పొరపాట్లు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. దానివల్ల నష్టపోయింది ఎవరు? వాళ్ళ పార్టీ నష్టపోయింది. ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి అక్కడ? కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో చేసి వాళ్ళ దగ్గర నుంచి తను డబ్బులు తీసుకుని దొంగ మార్గంలో, కానీ ఏమి ప్రతిఫలంగా ఏం తీసుకున్నాడండి వాళ్ళ దగ్గర? ఏమి ఇచ్చాడండి వాళ్ళకి? ఏమిచ్చాడు చెప్పండి? సహజ వనరుల్ని కట్టబెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన గొప్ప ఘనకార్యం. ఇది మొత్తం మీకు ఇష్టం ఉన్నా మీకు ఇష్టం లేకపోయినా మీకు ఇది తెలిసి కూడా అబద్ధాలు ఆడుతున్నారని తెలుసు. మీలాంటి అపర మేధావికి ఇది అర్థం కాదని నేను అనుకోను. మరి ఈ అపర మేధావికి ఆ రోజు చేసిన తప్పు ఎందుకు కనిపించలేదు? అతన్ని ఏ విధంగా మీరు వెనకేసుకొచ్చుకుంటున్నారు? మరి ఆంధ్ర ప్రజలు కూడా వెనకేసుకొచ్చారు అతన్ని.
2019లో అతనికి ఓట్లేసి గెలిపించారు. ఆంధ్ర ప్రజలు గెలిపించడం వేరు. నీలాంటి మేధావి బోలెడు డిగ్రీలు ఉన్నాయంట మీకు. చాలా చదువుకున్నారంట. మరి మీరు నమ్మటం ఏంటి? వాళ్ళు నమ్మారంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు నమ్మారంటే ఏం నమ్మారంటే తండ్రి అధికారం ఉంటేనే అన్ని వేల కోట్లు సంపాదించాడు కదా! మనం మనకే ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఇంకెంత చేస్తాడు? ఆయన తింటే తిన్నాడు. పర్వాలేదు. కానీ మనకు కూడా ఏదో ఒకటి చేస్తాడు గదా! అని నమ్మారండి పాపం. అంటే పాపం అని కూడా అనకూడదేమో. వాళ్ళు అత్యాశకి పోయారు. కానీ మీ అత్యాశ ఏంటి చెప్పండి ఇక్కడ? మీ హస్ర దృష్టి ఏంటి అసలు? దూరదృష్టి గదా! ఒక ఎనలిస్ట్‌కి ఉండాల్సింది. ఇప్పుడు సామాన్య ఓటర్ లాగా గెలుస్తారనుకున్నానండి. గెలవలేదండి. గెలుస్తారనుకుని 10 మందికి చెప్పానండి. గెలవలేదండి. 10 మంది చేత ఓట్లేయించానండి. అయినా గెలవలేదండి. అని ఒక సామాన్య మానవుడు, సామాన్య ఓటరు, సామాన్య కార్యకర్త చెప్తే అది వేరే విషయం. మీరెట్లా చెప్పారు? మీ కళ్ళెందుకు మూసుకుపోయినాయి అసలు? మీరెందుకు బ్లూ కళ్ళజోడు ఎందుకు మీరు పెట్టుకున్నారు? మీకు అర్థం కాలేదా? పాఠశాల బిల్డింగులకి వైసీపీ పార్టీ రంగేసినప్పుడు మీరెక్కడికి పోయారు? వాటర్ ట్యాంకులకి రంగేసినప్పుడు మీరెక్కడికి పోయారు? బిఏ చదువుకుని, బీకాం చదువుకుని, లా చేసి, ఇంజినీరింగ్ చేసిన పిల్లలు 5,000 రూపాయల కోసం ఆమ్, ఏ వాలంటీర్లుగా మారితే మీరేం చేశారు చెప్పండి? ఆ రోజు మీరు ఎందుకు ఆలోచించలేదు? ఆ రోజు కదా మీరు ఆలోచించాలి, తప్పు పట్టాలి. ఇదే దినసరి కూలీకి వచ్చినంత కూడా రావట్లేదు ఏంటిది అని అనక్కర్లేదా? మీకు సామాజిక బాధ్యత లేదు ఆ రోజు? అసలు రేషన్ తీసుకునేవాడు రేషన్ షాప్కి వచ్చి రేషన్ తీసుకోలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఈసారి గనక మీరు అధికారంలోకి వచ్చి ఉంటే వాలంటీర్లని ఇళ్ళకెళ్ళి ఇంటికి ఒక వాలంటీర్ని పెట్టి, సరే ఏది ఎలా ఉన్నా గానీ చాలా మంది ఎనలిస్టులు ఎలా అయితే తమ సొంత ప్రయోజనాల కోసం నటించారో, బొక్క బోర్ల పడ్డారో, వాళ్ళు ఎన్నికల ముందు మాట్లాడిన దానికి, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట్లాడిన దానికి ఒకే రకంగా మాట్లాడారు వాళ్ళు. ఎప్పటి వరకు? ఎలక్షన్ రిజల్ట్ వచ్చేంత వరకు, ఆ రోజు పొద్దున్నే 7, 8, 9 గంటల వరకు మాట్లాడారు. మరి అసలు ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఇంత అంచనాలు ఎలా తప్పినాయి? అంటే ఒక రకంగానండి, ఇప్పుడు మనకి అప్పుడప్పుడు తిరణాలలో కావచ్చు, ఎక్కడన్నా యారో ఆట ఉంటది. కరెక్ట్ గా యారో దగ్గరికి వేస్తారు కొంతమంది. ఒకటిలో వేస్తారు కొంతమంది. అంటే ఫస్ట్ రౌండ్ లో వేస్తారు కొంతమంది, సెకండ్ రౌండ్ లో వేస్తారు కొంతమంది, థర్డ్ రౌండ్, ఇక మొత్తం బయటికి వేస్తారు కొంతమంది. అసలు వీళ్ళంతా మొత్తం ఎందుకు బయటికి వేశారు? ఈ బ్యాచ్ మొత్తం వీళ్ళు ఎప్పుడైతే పసుపు బ్యాచి, పసుపు బ్యాచి, పసుపు పేపర్లు ఇట్లా మాట్లాడుతూ ఉంటారో, ఈ పసుపు పసుపు అనే మాట్లాడే వాళ్ళందరూ కూడా ఎందుకు బులుగు కళ్ళద్దాలు పెట్టుకున్నారు? ఇది ప్రశ్న. ఇప్పుడు నేను పసుపద్దాలు పెట్టుకోలేదు, బులుగద్దాలు పెట్టుకోలేదు కాబట్టి నేను ధైర్యంగా నేను మాట్లాడగలుగుతున్నా. ఈ రోజైనా, ఆ రోజైనా మాట్లాడాను, ఈ రోజైనా మాట్లాడుతున్నా. మరి ఆ రోజు తప్పనే చెప్పాం. ఏది? లోకేష్కి ఆ విధంగా దొడ్డిదారిని వచ్చిన పద్ధతిలాగా, అంటే అది రాజ్యాంగంలో ఉన్న అవకాశమే కావచ్చు, అది వాడుకోవాల్సిన అవసరం ఏంటి అన్నట్లు మనం మాట్లాడాం. సరే, ఈ రోజు అదే మాట్లాడుతున్నాం. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే ఒక్కటే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని పొగిడితే మనకి ఒక గుర్తింపు వస్తుంది ఒకటి. ఏదో ఒక లాభాలు, ఏవో ఒక పోస్టులు. ఇప్పుడు నేను ఆ ప్రస్తుతం కూడా చూస్తున్నా, ఈ గెలిచిన పార్టీల వెంట ఎవరెవరు ఎలా వెంపర్లాడుతున్నానో చూస్తున్నా. కానీ ఈ వెంపర్లాడుతున్న వాళ్ళు, అంటే తెలుగుదేశం పార్టీ చుట్టూ వెంపర్లాడుతూ ఇప్పుడు గింగరాలు తిరగాలని చూస్తున్న వాళ్ళు, అంటే గిరికీలు కొడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు మొన్న పార్టీ ఓడిపోయినప్పుడు, పార్టీ కష్టదశలో ఉన్నప్పుడు, నష్ట దశలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు కాదు, ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కాదు.
కానీ పూర్వాశ్రమంలో ఎప్పుడో ఏవో ఉన్న పరిచయాలను బట్టి ఇప్పుడు దూసుకెళ్ళిపోదామని చూస్తున్నారు. వీళ్ళు కూడా అంతే. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడూ ప్రమాదకారులే. అవకాశవాదులు ఎప్పుడూ ప్రమాదకారులే. ఈ అవకాశవాదానికి బేస్ ఏంటి అనేది చూసుకుంటే గనక వీళ్ళు అబద్ధాలు ఆడగలరు, చాలా అందంగా అబద్ధాలు ఆడగలరు, అవసరమైతే పిచ్చి భాషని వాడగలరు, లేదు మంచి భాషని వాడగలరు. అలాగే ఏ విధమైన ఆధారాలు లేని నిరాధారణమైన ఆరోపణలు చేయగలరు. ప్రజల గొంతుక ఒకటైతే, ప్రజల వాణి ఒకటైతే వీళ్ళు ఇంకోటి వినిపించగలరు స్వరాలు తోటి. మరి ఇవన్నీ చేశారు కాబట్టి ఆ రోజు కేసీఆర్ ఓడిపోబోతున్నాడు. కేసీఆర్ ఎందుకు ఓడిపోబోతున్నాడు అంటే, కేసీఆర్ చేసిన తప్పిదాల వల్లే ఓడిపోతున్నాడు. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మీద వీర భక్తులుగాను, విపరీతమైన నమ్మకంతో కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయలా. వాళ్ళు ఆల్టర్నేటివ్ లేక కాంగ్రెస్ కి ఓటేశారు. అంటే కాంగ్రెస్ ఏమి చేయదని కాదు నా ఉద్దేశం. ఏం చేస్తూ చూస్తూ ఉందాం. మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండవలసిందే. మనము ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఎట్లా గమనించాలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు పరిపాలించాలి. అయితే ఈ ఒళ్ళు దగ్గర లేని తనం ఏమైపోయిందంటే, వీళ్ళకి ఎంత యాబ్రాస్తనం అయిపోయిందంటే, రాజుగారు కూర్చున్నా బాగుంటుందండి, నుంచున్నా బాగుంటుందండి. అసలు ఈ రాచరికం ఎంత గొప్పదనుకుంటున్నారు? ఈ రాచరికానికి మన దేశంలో ఎప్పటి నుంచో ఆనవాళ్లు ఉన్నాయండి. రాజు చాలా గొప్పవాడండి, రాజు చాలా మంచివాడండి. ఇది ఇలా సాగింది వీళ్ళకి. ఈ సాగితే అసలు కేసీఆర్ ఓడిపోతాడు అని చెప్పి ఏ రోజు చెప్పలా. సరే గెలుస్తాడు అన్నారు. పుట్టి మునిగిన తర్వాత కూడా మరి ఇలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చేమో అన్న ఒక్క ఆలోచన కూడా చేయలేదండి. వీళ్ళకి తెలిసే చేయలేదు. వాస్తవంగా వీళ్ళకి మొత్తం వాస్తవాలు తెలుసు. కాకపోతే వీళ్ళని ప్రతి క్షణము వీళ్ళలో ఏమైనా ఒక కొత్త తరహా ఆలోచనలు వస్తాయేమో, కొత్త తరహా భావనలు ఎక్కడన్నా వస్తాయేమో, వీళ్ళు ఏమన్నా మాట్లాడతారేమోనని చెప్పి పైనుంచి వీళ్ళకి వస్తున్న చీటీలు ఏవైతే ఉన్నాయో ఆ చీటీలకి ఒకవైపు వీరేం మాట్లాడాలో ఉండటము, వెనకమాల ఇంకేదో ఒక కోడ్ భాష ఉండటము. ఆ కోడ్ భాష వాళ్ళకే తెలుసు, మనకైతే అర్థం కాదు, మనకు అవసరం కూడా లేదు. కానీ నా బాధ ఏంటి అంటే, అసలు వీళ్ళు ప్రజల పక్షాన ఎందుకు లేరు? ఓటర్ పక్షాన ఎందుకు లేరు? లేకపోతే ఎలా జరుగుతుంది? సరే, తెలంగాణలో మనం మాట్లాడింది జరగలేదు, ఓకే. మరి అసలు రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడాడండి నీ కేఎస్ ప్రసాద్ గారు? వాళ్ళు ఒక రకంగా బాడీ షేమింగ్ చేస్తే ఈయన ఒక రకంగా బాడీ షేమింగ్ చేశాడు, సైకలాజికల్ షేమింగ్ చేశాడు. సరే, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏ మాత్రమైనా కాళేశ్వరం వల్ల కట్టడం వల్ల వచ్చిన నష్టం ఏంటి, లాభం ఏంటి అర్థం కానంత అవివేకి కేఎస్ ప్రసాద్ గారని నేనైతే అనుకోను. అలాగే ఉద్యోగాలు ఇవ్వలేక, జాబ్ క్యాలెండర్ ఇవ్వక, పెట్టిన పరీక్షల్లో తప్పు ఒప్పులుండి, ఆ తప్పు ఒప్పుల వల్ల చాలా మందికి ఉద్యోగాలు రాక వాళ్ళు పేపర్లు అమ్ముకుండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఈయన ఒక ప్రొఫెసర్ అని విన్నాను. మరి ఈ ప్రొఫెసర్కి ఆ మాత్రం అర్థం కాలేదండి. చదువుకున్న వాళ్ళ ఆకాంక్షలు ఎలా ఉంటాయి, ఇంట్లో వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటాయి, ఏ ఆశతోటి పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళ ఉద్యోగాల మాట ఏంటి? పైగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేక, ఆ ఆవేదన తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే, ఆ ఆత్మహత్యలను కూడా ఎగతాళి చేసినప్పుడు ఇవి ప్రజల మీద ప్రభావం చూపవు అని మీరు ఎలా అనుకున్నారు? ఈ నిరుద్యోగులందరూ కట్టగట్టుకుని తినక హైదరాబాద్లో ఉండి, వీళ్ళు ఇళ్ళకెళ్ళి ఇంట్లో పెద్దవాళ్ళకి వాళ్ళకి ఉద్యోగం రాకపోవటానికి కారణం ఏంటో వివరించి వాళ్ళతోటి ఓట్లు వేయించరని మీరు ఎలా అనుకున్నారు? అసలు మీరు ఒక
10 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి రియల్ ఎస్టేట్ చేస్తేనో, లేకపోతే కొన్ని ఆంధ్ర ఇంజనీరింగ్ కంపెనీలకి కాంట్రాక్టులు కట్టబెడితేనో, లేదంటే కాళేశ్వరంలో ఎవరెవరు ఇంజనీర్లు ఉన్నారో, ఇంజనీరింగ్ కంపెనీలు ఏవేవి ఉన్నాయో ఇవాళ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి ఇలాంటివన్నీ ఉండగా కూడా ఇన్ని అస్తవ్యస్తాలు జరిగితే కూడా హైదరాబాదు ఒక రకంగా రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఇవాళ అప్పుల పాలు ఎందుకయింది అనే దాని గురించి మీరు మాట్లాడకపోవటం, ప్రపంచమంతా అర్థమైన లిక్కర్ స్కామ్ మీకు అర్థం కాకపోవటం, ఎన్నో స్కాములు ఉన్నాయి. ఇవన్నీ మీకు అర్థం కాగలేదు అంటే గనక మిమ్మల్ని అయ్యో పాపం ఆయనకు అర్థం కాలేదు, ఆయన ఏదో పొరపాటు పడ్డారు అని క్షమించేయాలా? క్షమించే తప్పులా మీరు చేసింది? మీరు ప్రజలకు ద్రోహం చేశారు. పాలకులు ఒక రకమైన ద్రోహం చేస్తే మీరు ఇంకొక రకం ద్రోహం చేశారు. వాళ్ళని తప్పుదోవ పట్టించి మళ్ళీ మళ్ళీ అదే పార్టీకి ఓట్లు వేయించే ద్రోహం చేశారు మీరు. కానీ ప్రజలు ఈ చదువుకున్న వాళ్ళకన్నా వాళ్లే విఘ్నులు అనిపించేలాగా వాళ్ళు ఓటేశారు. సరే, తెలంగాణ ఎలక్షన్స్ ఇలా అయిపోయినాయి. మన అవగాహనలు, మన అంచనాలు ఇలా బోల్తా కొట్టాయి కదా అని కొంచెం అన్న ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పు మీరు చేశారు అంటే, ఈ తప్పు చేయడం వెనకమాల ప్రపంచానికి చెప్పుకోలేని కారణాలు, ప్రపంచం ముందు వివరించలేని కారణాలు మీకున్నాయి అనేది ఖచ్చితంగా ఇది కఠోర వాస్తవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సమర్థించారు అని ఎవరైనా అంటే వాళ్ళు అత్యాశాపరులైనా అవ్వాలి, సొంత లాభాపేక్ష అయినా ఉండాలి, కులమైనా ఉండాలి. లేదు అంటే వాళ్ళకి కొంచెం మతి భ్రమణమైనా ఉండాలి. ఈ 4 కారణాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడము అనేది మట్టుకు ఉండదు. జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలాగా అయ్యింది అనేది కఠోర వాస్తవం. ఇది మీకు ఎందుకు అర్థం కాలేదు? రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే చేస్తే ఇలాగే మాట్లాడుకుందాం. ఇది ఒక అనలిస్ట్ చేయవలసిన పని. పైగా సరే, ఎలక్షన్ నుంచి రిజల్ట్ డే వరకు మధ్యలో ఈ అనలిస్టులు అనబడేవాళ్ళు, ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఏమేమి చెప్పారో వాళ్ళు అంతకుముందు వేసిన డ్రామాని, అంటే ఆ నాటకాన్ని రక్తి కట్టిస్తూనే వచ్చారు ఇప్పటిదాకా. ఇంత డ్రామాని రక్తి కట్టించిన తర్వాత పాపం పొద్దున్నే కూడా వాళ్ళు చాలా ఆశతోటి ఛానల్స్ లో కూర్చున్నారు. వైఎన్ఆర్ ఛానల్ అనుకుంటా, ఆ ఛానల్లో కూర్చొని అంతకుముందు ఇంకొక గొప్ప మాట అనున్నాడు. ఒకవేళ మీరు ఇంత చెప్తున్నారండి, ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తేనో, టీడీపీ పార్టీ గెలిస్తేనో అంటే 11వ రోజున మా ఇంటికి రండి, మా ఆవిడ అరిసేసి అన్నం పెడితే నా ఫోటోకి దండ వేలాడుతుంది అని చెప్పాడు. అంటే ఈయన ఏం చెప్పినట్టు అర్థం? ఆయనకి పిండం పెడుతున్నారనే కదా. ఫోటోకి దండ ఎప్పుడు వేస్తారండి? చచ్చిపోతేనే కదా వేస్తారు. ఇంత కాన్ఫిడెంట్ గా మీరు ఎట్లా చెప్పగలిగారు? నేను చచ్చిపోతాను ఇంకా ఈ టీడీపీ గెలిస్తే ఇంకా నాకు చావు తప్ప శరణ్యం లేదన్నట్లు కదా మీరు చెప్పారు. అంత ఆవాహన మీరు ఎందుకు చేసుకున్నారు? అంత పరకాయ ప్రవేశం మీరు ఎట్లా చేశారు? ప్రజల తీర్పు ఒకవేళ దీనికి విరుద్ధంగా ఉంటే ఏంటి పరిస్థితి? ఇలాంటివి ఏమీ ఆలోచించలేకపోవడం ఏంటండి? కొంచెం అన్న బఫర్ ఉండాలి కదా. అంటే ఇంత అవుట్ అండ్ అవుట్ గా, అవుట్ రేట్ గా మీరేదో ఆ పార్టీ అధ్యక్షుడు అన్న రీతిలో మీరు పరకాయ ప్రవేశం చేసేసి మీరు ఇలా మాట్లాడడం ఎందుకు? అసలు ఏం ఆశించి ఇదంతా చేశారు? ఇంత ప్రజలకు ఎందుకు ఇంత వ్యతిరేకం అవ్వాలనుకున్నారు మీరు? సరే, అది అయిపోయింది. తెల్లారి పొద్దున్నే వచ్చారు, కూర్చున్నారు. వచ్చి కూర్చొని నా అంచనాలు తెలంగాణలోనూ అలాగే అయినాయి, నేను అంచనా వేయలేకపోయాను. నేను అంచనా వేయలేకపోవటానికి ఆయన చెప్పిన కారణం చాలా దారుణంగా ఉందండి. ప్రజలను తప్పుదో పట్టించాడు అన్నాడు.
ప్రజలంట ఈయన తప్పుదో పట్టించాడంట. ప్రజలను ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయాలా? ప్రజలు ఈయన్ని తప్పుదో పట్టిస్తే తప్పుదో పడతాడా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి నన్ను తప్పుదో పట్టించాడు అని చెప్పాలి. లేదు అనుకుంటే అక్కడ ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు నన్ను తప్పుదో పట్టించారు అని చెప్పాలి. అన్నన్ని చేసిన తర్వాత ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఎట్లా గెలుస్తాడు అని చెప్పాలి. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఆయన కుల సమీకరణలని ఇంకొక సామాజిక వర్గ ఏకీకరణ అని చెప్పి అదొక కాన్సెప్ట్ చెప్పారండి. అది కూడా శుద్ధ తప్పు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్లు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎంతమంది, కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎంతమంది అనేది లెక్కేస్తే ఆ ఇద్దరు ఓటేస్తేనే చంద్రబాబు నాయుడు అండ్ కో గెలుస్తుంది అని కనుక ఈయన అనుకుంటే ఇంతకంటే బూత్ ఇంకొకటి ఉండదండి. కొన్ని జిల్లాల్లో పవన్ కళ్యాణ్ కులం ప్రభావితం చేసింది అంటే ఒప్పుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రభావం చూపించింది అంటే ఒప్పుకోవచ్చు. కానీ ఈ విజయం మొత్తానికి కారణం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు అనే మాట ఆయన నోట్లోంచి రావట్లేదు ఈ రోజుకి. అంతేగాని ఈ పాపమంతా రెండు కులాలు చేశాయి, బీసీలు ఏకమయ్యారు కాబట్టి జరిగింది. బీసీలు ఎందుకు ఏకమయ్యారో చెప్పాలి నువ్వు. ఎస్సీ ఎస్టీలు ఎందుకు ఏకమయ్యారో చెప్పాలి నువ్వు. అది చెప్పడం మానేసి తప్పంతా వాళ్ళ మీద వేయడం ఏంటండి? అసలు ఇది ఇంతకంటే దారుణం. ఆయనకి పోని నేను చెప్పింది కరెక్ట్ కాలేదు, నా అంచనా తప్పు అయింది, దానికి కారణాలు ఏమన్నా ఉన్నప్పుడు కనీసము అలాంటి సందర్భాల్లో విఘ్నులు చేసే పని ఏంటి అంటే మౌనం. పివి నరసింహారావు గారిని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆయన మౌనముల్లో ఉండేవాళ్ళు. తప్పున్నప్పుడు మౌనం వహించేవాళ్ళు. ఒక నిర్ణయం నేను ఇప్పుడు తీసుకోలేను అంటే మౌనం పాటించేవాళ్ళు. నిశ్శబ్దంగా ఉండిపోయేవాళ్ళు. ఆ నిశ్శబ్దంలో నుంచి ఆలోచించేవాళ్ళు. మనము మన మనసుల్ని గందరగోళం పరుచుకొని మన మనసుల్లో అకారణ ద్వేషాన్ని, పక్షపాత ధోరణిని పెంచుకుంటే మనకి సమస్యలాగా ఎలా కనిపిస్తుంది? విషయంలాగా ఎలా అర్థమవుతుంది? మీరు ముందే ఒక అంచనాకు వచ్చేశారు, ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు, మీ మెదడుని ఆ విధంగా ప్రోగ్రామింగ్ చేసేసుకున్నారు, ఇంజనీరింగ్ చేసేసుకున్నారు. అలాంటప్పుడు మీకు వేరేగా ఎలా అర్థమవుతుంది? మీరు ఏం చూడాలనుకున్నారు ముందు నిర్ణయించుకున్నారు. ఇది పిచ్చివాళ్ళు చేసే పని. పిచ్చివాళ్ళు అని ఎందుకంటున్నానంటే మతిభ్రమణం చెందిన వాళ్ళు మాత్రమే ఇలా ముందుగా ఒక ప్రోగ్రాం చేసుకుంటారు. ఆ ప్రోగ్రాం చేసుకుని ఆ ప్రోగ్రాంకి అనుగుణంగానే జరుగుతున్నాయి అనుకుంటారు. లేదు అంటే బాగా డబ్బులు మేసేసిన తర్వాత, డబ్బు మేతకు అలవాటు పడిన తర్వాత, తలెత్తకుండా మేయాలి అని అనుకున్న తర్వాత ఈ పొలం మనదా కాదా, దొంగ మేత మేస్తున్నానా లేదా అనేది గమనించుకోకుండా మేత మేసేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడగలుగుతారు. ఈ ఇద్దరే ఇలా మాట్లాడగలుగుతారు. ఇలా వాస్తవాల్ని గ్రహించకుండా, ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోకుండా, ప్రజల నాడిని అర్థం చేసుకోని కాడికి ఏ పనులు జగన్మోహన్ రెడ్డి చేయడం వల్ల ఇవాళ ఈ అపజయం దక్కింది అనేది మాట్లాడుకోకుండా, సామాజిక వర్గాల ఏకీకరణ జరుగుండొచ్చు, జరగలేదు అని నేను అనను, జరగదు అని కూడా నేను చెప్పను. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా, మీకు ఇష్టం ఉన్నా కాకపోయినా ఈ భారతదేశంలో కులము అనేది ఒక ఫ్యాక్టరు. ఆ ఫ్యాక్టర్ ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటది. అది మంచికి పనిచేస్తా, చెడుకు పనిచేస్తా అనేది ఆ సందర్భాన్ని బట్టి ఉంటది, ఆ సమస్యను బట్టి ఉంటది. అందుకని కులం లేకుండా ఈ దేశంలో ఏదీ జరగదు అన్నంత మాత్రాన అంతా కులమే అనుకోవడం కూడా తప్పు. సామాజిక వర్గాల ఏకీకరణ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అందరికీ తెలిసిన దాన్నే నువ్వు ఇంకొంచెం షుగర్ కోటెడ్ గా చేసి ఇంకొంచెం చుట్టూ నక్షత్రాలు అద్ది చెప్పినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ మంచి అయిపోతాయా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన వాలంటీర్ వ్యవస్థ కరెక్టా?
జగన్మోహన్ రెడ్డి స్కూల్ బిల్డింగ్లకి రంగులేసింది కరెక్టా? సుప్రీంకోర్టు చెప్తే కూడా మీ సొంత డబ్బులతోటి రంగులు మార్చండి అంటాం కూడా తప్పేనా? లిక్కర్ పాలసీ కరెక్టా చెప్పండి? మరి శాండ్ పాలసీ కరెక్టా? మైనింగ్ పాలసీ కరెక్టా? ఆంధ్రప్రదేశ్లో అక్రమ మైనింగ్ జరుగుతుంది అని సుప్రీంకోర్టులో మన తీర్పు వచ్చింది. మొత్తం ఆపండి, ఇసుక మైనింగ్ మొత్తం ఆపండి అని చెప్పి ఇచ్చారు. అది కూడా తప్పేనా మీ దృష్టిలో? అక్కడ కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి చేయించాడా? అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గమే పనిచేసిందా? అక్కడ కూడా కాపు సామాజిక వర్గమే పనిచేసిందా? సమస్యల మీద మాట్లాడాలి, సమస్యల్ని చూడాలి, సమస్యల పైన మాట్లాడాలి. అంతేగాని ఉప్మా డబ్బాలు కట్టుకుని పిఠాపురం వస్తున్నారు ఎవరు, చిరంజీవి ఫ్యామిలీ అని మాట్లాడడం. మనం ఎనలిస్టులు అండి, కొంచెం మాట మీద అదుపు ఉండాలి. వాళ్ళు ఉప్మా తింటారో, గడ్డి తింటారో, పరమాన్నం తింటారో మనకు అవసరమా? ప్రాస కోసం మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఇవాళ ఇక్కడ మనకు కావాల్సింది ప్రాస, ప్రజల బాధల, ఆ కుటుంబాన్ని వేసుకోవడం, ఇష్టానికి మాట్లాడడం ఆ కుటుంబాన్ని. మరి అవినాష్ రెడ్డి హత్య మీకు కనిపించట్లా? ఈ పెద్ద మనిషి ఒకప్పుడు ఏమన్నాడంటే, ప్రాథమిక ఆధారాల్ని తుడిపేశారు అన్నప్పుడు ఎంత సమర్థించాలన్నా కానీ ప్రపంచంలో ఎవరూ సమర్థించరు దాన్ని. పోలీసుల కోసం వెయిట్ చేస్తారు. పోలీసులు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే తొడవాలి. ఇది కనీసము ఒక చదువుకోని వ్యక్తికి కూడా తెలిసే ఒక ఏమనాలి, వాళ్ళకు కూడా తెలుస్తుందండి. అది ఒక కామన్ సెన్స్. లా నథింగ్ బట్ కామన్ సెన్స్. అది ఒక చిన్న కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ ను కూడా ఆయన పక్కన పెట్టేసి, ఎలాగో హత్య జరిగిందిగా, ప్రాథమిక ఆధారాలు తుడిపేస్తే తప్పేంటి? అసలు వాళ్ళు ఎందుకు తుడిచేశారో, వాళ్ళు తుడిచేయడానికి కారణాలు ఏంటో ఎందుకు ఆలోచించరు అని మాట్లాడారు. ఇంత హత్య జరిగితే ఈ విధంగా దాని మీద అందరూ ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, సాక్షాత్తు సిబిఐ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఆ పిల్ల లబోదిబో మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న చంపేశారు అంటుంటే, కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడకపోతే బాగుంటదండి. కానీ పాపం కేఎస్ ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేనేం కోరుకుంటున్నానంటే, ఆయన దగ్గర నుంచి కనీసం కొన్నాళ్ల పాటు మౌనం వహించి, అదేంటది విపాసన అని ఉంటది. అది 10 రోజుల ప్రోగ్రాము, 20 రోజుల ప్రోగ్రాము, నెల రోజుల ప్రోగ్రాము ఉంటాయి. ఆ ప్రోగ్రాంకి వెళ్ళి అసలు నేను ఇప్పటి వరకు నేనేం మాట్లాడాను, నేను ఎందుకు ఇలా మాట్లాడాను, నేను ఇలా మాట్లాడకుండా ఉంటే ఎలా ఉండేది, ప్రజల అభిప్రాయాల్ని నేను ఎందుకు గౌరవించలేకపోయాను, ప్రజలను నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అనేది గనక ఆయన ఆలోచించగలిగితే, ఆయన మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ డిబేట్లు చేసుకోవచ్చు. ఏ డిబేట్కి వెళ్ళినా కానీ ఆయన మాట్లాడే మాటల్ని తట్టుకోలేక ఆయన తోటి డిబేట్కి వెళ్ళడానికి చాలా ధైర్యంగా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నోరు మూసుకుని కూర్చోవాలి. ఆయన మాత్రమే మాట్లాడతారు, యాంకర్ కూడా మాట్లాడలేదు, పక్క వాళ్ళందరూ నోరు మూసుకుని కూర్చోవాలి. ఆ పరిస్థితి. దాని బదులు ఇప్పుడు 1-to-1 వీడియోలు చేసుకోవడమే బాగుంది అని అనిపించి ఉండొచ్చు ఆయనకు కూడా. కానీ కొంచెం పక్క వాళ్ళకి స్పేస్ ఇవ్వడం, పక్క వాళ్ళకి బ్రీతింగ్ ఇవ్వడం, అలాగే ప్రజల్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి జర్నలిస్టులు కాలేని వాళ్ళకు కూడా ఎనలిస్టులు అయ్యే అవకాశం దొరికింది కాబట్టి దాన్ని కొంచెం ప్రజల కోసం వాడదాం, పాలకుల కోసం కాదు. పాలకులకి ఎప్పుడంటే అప్పుడు కీలెరిగి వాత పెడదాం. పెట్టకపోతే
వాళ్ళు 5 సంవత్సరాలు చేసే గబ్బుకి మనమే బాధ్యులు అవుతాం. అందుకని వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇది నువ్వు చేసేది తప్పు, ఇలా చేస్తే కుదరదు, 5 సంవత్సరాల తర్వాత నీకు పరాభవం తప్పదు అని మాట్లాడగలిగే అవకాశాన్ని మనం మిగుల్చుకోగలగాలి. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు ఒక్క మాట కూడా నువ్వు చేసేది తప్పు, 3 రాజధానులు కాన్సెప్ట్ తప్పు, పోలవరాన్ని అలా గాలికి వదిలేయడం తప్పు, ఇట్లాంటి మాటలు ఏవీ చెప్పకుండా, ఏ హెచ్చరికలు చెప్పకుండా, ఏ ప్రమాద గంటికలు మోగించకుండా మీరు భజన చేసినందుకు మాత్రమే మీరు మీ విశ్లేషణలు తప్పయ్యాయి తప్పితే మిమ్మల్ని ప్రజలు తప్పుదోవ పట్టించలేదు. ప్రజల మీద పడి మీరు ఏడవడం మానేయండి. అలాగే చేయలేని పనులు చేస్తాను అని చెప్పటం, అంటే నాకు పిండం పెడతారు అని మీరు మాట్లాడటం, ఇలాంటివన్నీ చేయకు. ఈ ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకోవాలని. ఎందుకంటే మీ మాటల వాడికి, వేడికి, వాగ్దాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంచెం ప్రజలకి విశ్రాంతినివ్వండి అని మాత్రమే నేను చాలా సవినయంగా, చాలా వినమ్రంగా కోరుకుంటున్నాను ఆయన. రైట్, చూద్దాం మేడం. మరి మన ప్రసాద్ గారు ఏమని రెస్పాండ్ అవుతారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.